దొమ్మిలు దోపిడీలు హత్యలతో కోట్లల్లో ఆస్తులు, దౌర్జన్యాలు, హింసే ఆయన రాజకీయం. పులివెందలలో అంతులేని అరాచకాలు. ఊసన్నను సజీవ దహనం చేయించారు. రిగ్గింగ్, అడ్డుపడిన వ్యక్తులపై కాల్పులు. జగన్ తాతపై కేసుల చిట్టా పెద్దదే. జగన్ నటనతో కూడిన వ్యాఖ్యల పుణ్యమానే తాత రాజారెడ్డి రక్త చరిత్ర మరోసారి చర్చనీయాంశమైంది. అరాచకాలు, దౌర్జన్యాలు, దొమ్మీలు, దోపిడీలు, హత్యా రాజకీయాలతో నిండిన ఈ చరిత్ర రాజారెడ్డి రాక్షసత్వానికి దాఖలు. రాజకీయ నాయకులంటే నిరసనలు, ఎన్నికలకు సంబంధించిన కేసులు ఉంటాయి. కానీ హత్యలు, హత్యాయత్నాలు, ఎన్నికల్లో హింస, ప్రభుత్వ అధికారులపై దాడులు, పోలీసులపై దాడులు తదితర ఘటనల్లో రాజారెడ్డిపై లెక్కకు మించి క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మంగంపేట మైనింగ్ కోసం బీసీ వర్గానికి చెందిన వెంకట నరసయ్య హత్య, పులివెందలలో ఎరుకల కాలనీ లూటీ, ఎస్టీ వర్గానికి చెందిన ఊసన్న హత్య లాంటివి చంబల్లోయ ఘోరాలను తలపిస్తాయి. రౌడీలు, దొంగలు, బందిపోట్లు, నాటుసారా తయారీదారులే అనుచరులుగా కోట్లకు పడగలెత్తారు. తన కుమారుడు వైఎస్ రాజకీయంగా ఎదిగాక మరింతగా ఆయన రెచ్చిపోయారు. బ్రిటిషర్ల హయాంలో పాలేళ్లుగా పనిచేసిన రాజారెడ్డి కుటుంబం క్రైస్తవ మిషనరీల సొమ్ముని తిని బతికింది. ఆ తర్వాత ముఠా కక్షల సంస్కృతిని వంట పట్టించుకుంది. ఎరుకల కాలనీ పైన దోపిడీకి తెగబడ్డారు. ఈ వివరాలను టీడీపీ నేతలు సేకరించారు. మా తాత మంచోడు, నేను అమాయకుణ్ణంటూ జగన్ ఇటీవలే చేసిన వ్యాఖ్యలతో రాజారెడ్డి రక్త చరిత్ర మరోమారు చర్చనీయాంశమైంది. ఆయనపై అప్పట్లో నమోదైన కొన్ని కేసులు పరిశీలిస్తే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్తే, మా తాత మంచోడు, నేను అమాయకుణ్ణి అంటూ జగన్ ఇటీవలే చేసిన వ్యాఖ్యలతో రాజారెడ్డి రక్త చరిత్ర మరోమారు చర్చనీయాంశమైంది. ఆయనపై అప్పట్లో నమోదైన కొన్ని కేసులు పరిశీలిస్తే కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 1975 జూలై 15న మొదటి హత్య కేసు నమోదైంది. తనను నమ్మి మంగంపేట బైరైటీస్లో భాగస్వామ్యం ఇచ్చిన బీసీ వర్గానికి చెందిన వెంకట నరసయ్యను వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జార్జిరెడ్డి మరో 5గురితో కలిసి హత్య చేసినట్లు ఎఫ్ఐఆర్ నంబర్ 144/1975 కింద కేసు రిజిస్టర్ అయింది. ఇదే కేసులో మీసా కింద కేసులు నమోదవ్వడం రాజారెడ్డి నేర తీవ్రతకు నిదర్శనం. రహంతుల్లా అనే వ్యక్తి గనిలో బలవంతంగా బాక్సైట్ తవ్వేందుకు అక్రమంగా చొరబడినట్లు ఫిర్యాదు అందడంతో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో 1989 జనవరి 6న ఎఫ్ఐఆర్ 02/1989 కింద దురాక్రమణ కేసు నమోదైంది. ఓబులవారిపల్లె పిఎస్లో 1991 అక్టోబర్ 13న రైల్వే ఆస్తులు ధ్వంసం చేసిన ఘటనలో రాజారెడ్డిపైన ఎఫ్ఐఆర్ 67/1991 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఓబులవారిపల్లె పిఎస్లో 1992 ఏప్రిల్ 8న గనుల కార్యాలయంలోని దౌర్జన్యంగా ప్రవేశించి ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేసినందుకు గాను క్రైమ్ నంబర్ 18/1992 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఓబులవారిపల్లె పిఎస్లో 1992 అక్టోబర్ 27న బారైట్స్ అక్రమంగా తవ్వేందుకు సిబ్బందిని బెదిరించినట్లు కేసు నమోదైంది. కోడూరు పిఎస్లో దాడి చేసిన ఘటనలో రాజారెడ్డి మరికొందరిపైన 1992 అక్టోబర్ 11న ఎఫ్ఐఆర్ 97/1992 రిజిస్టర్ అయింది. పెద్ద ముడియం పిఎస్ పరిధిలోని చిన్న ముడియం గ్రామంలో పోలింగ్ తర్వాత ఎల్ వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తిపై కాల్పులు జరిపి హత్య చేసినట్లు 1989 నవంబర్ 22న ఎఫ్ఐఆర్ 34/1989 నమోదైంది. పులివెందల్లోని ఎరుకల కాలనీ నరిగట్టు ప్రాంతంలో 1990 ఫిబ్రవరి 16న దోపిడీలు, ఇళ్ల దహనాలు, బెదిరింపులకు పాల్పడిన ఘటనలో రాజారెడ్డి పైన స్థానిక పోలీస్ స్టేషన్లో పలు ఐపీసీ సెక్షన్లతో పాటు SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు రిజిస్టర్ చేశారు. స్థానిక పోలీసులు సైతం రాజారెడ్డి కుటుంబం బెదిరించడంతో కేసు సిఐడికి బదిలీ అయింది. పులివెందల్లో 1991 నవంబర్ 10న టీడీపీ కార్యాలయంపై దాడి, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసిన ఘటనలో రాజారెడ్డిపైన ఎఫ్ఐఆర్ 1991 నమోదైంది. అక్రమంగా నిల్వ చేసిన బాంబులు పేలిన ఘటనలో కోడూరు పిఎస్లో 1995 మార్చి 8న రాజారెడ్డిపైన క్రైమ్ నెంబర్ 38/1995 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. కోడూరు పట్టణంలో 300 మంది అనుచరులతో కడప జిల్లాలో ఎస్పీపై దాడికి ప్రయత్నించిన వ్యవహారంలో రాజారెడ్డిపై కోడూరు పిఎస్లో ఎఫ్ఐఆర్ 57/1996 నమోదైంది.
పులివెందుల సర్కిల్ ఆఫీసులో 100 మంది అనుచరులతో కలిసి సిఐ పైన దాడి చేసిన ఘటనలో రాజారెడ్డిపై 1997 మే 17న కేసు 48/1997 రిజిస్టర్ అయింది. పంచాయతీ ఎన్నికల్లో ఫ్యాక్షన్ హింసలకు పాల్పడిన ఆరోపణలపైన రాజారెడ్డితో పాటు మరో 9 మందిపైన పులివెందుల పట్టణ పిఎస్లో 1970 కేసు 23/1970 నమోదైంది.